హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ రమా ప్రశాంత్ కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్. ఈ వీడియో ఏంటంటే వెయిట్ లాస్ వీడియో అండి. ఆల్రెడీ మీకు చెప్పాను కదా, వెయిట్ లాస్ వీడియోస్ అనేది నేను పెడతాను అని చెప్పేసి కామెంట్స్ చేస్తున్నారు కదా. కామెంట్స్ చేసే ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇలానే నన్ను సపోర్ట్ చేయండి, ఎంకరేజ్ చేయండి. అదేవిధంగా దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే సబ్స్క్రైబే నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఫర్దర్గా వీడియోస్ చేయడానికి. ముందుగా మనం వెయిట్ తగ్గాలి అనుకుంటున్నాం కదా, వెయిట్ తగ్గిన తర్వాత అప్పుడు మనం ఏంటో మనం నిరూపించాలండి. కొంతమంది అంటారు, నువ్వు వెయిట్ తగ్గలేవు, నువ్వు ఏం చేసినా వెయిట్ తగ్గలేవు అని డిస్కరేజ్ చేస్తారు. అలాంటి వాళ్ళకి ఫస్ట్ ఈ యొక్క 7 డేస్ అండి, ఈ యొక్క 7 డేస్ కనుక నేను చెప్పిన విధంగా మీరు ఫాలో అయితే ఖచ్చితంగా మీరు వెయిట్ లాస్ అనేది అవుతారండి. 100% నేను చెప్పగలుగుతాను. ఎందుకు అంటే నేను ఆల్రెడీ దీన్ని యూస్ చేశానండి. యూస్ చేసే ఇలాంటి డైట్ ప్లాన్స్ యూస్ చేసి నేను 22 కేజీలు తగ్గడం జరిగింది. ఆ తర్వాత ప్రెగ్నెన్సీ డెలివరీ, మళ్ళీ వెంటనే ప్రెగ్నెన్సీ డెలివరీ వల్ల నేను మళ్ళీ నాది సీ సెక్షన్ అండి, 2 సీ సెక్షనే. అందుకే నేను వెయిట్ మళ్ళీ పుట్ ఆన్ అయ్యాను. ఇప్పుడు మళ్ళీ నేను వెయిట్ లాస్ అవ్వడానికి నేను స్టార్ట్ చేస్తానండి. కాకపోతే 1 మంత్ తర్వాత నేను స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు బేబీ అనేది ఇంకా 1 ఇయర్ అవ్వలేదు కాబట్టి, తనకి ఫీడ్ ఉంది కాబట్టి నేను అనేది ఇప్పుడే వెయిట్ తగ్గకూడదు. ఇంకా 1 మంత్ తర్వాత నేను ట్రై చేద్దామని అనుకుంటున్నాను. అప్పటి కోసం నేను ప్రిపేర్ చేసుకునే డైట్ ప్లాన్స్ అండి. మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. కొత్తగా చూస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అంతేకాకుండా ఎవరైతే కామెంట్ చేస్తున్నారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆల్రెడీ ప్రీవియస్గా కూడా నేను చెప్పాను. సో ఇప్పుడైతే నేను మళ్ళీ వెయిట్ లాస్ వీడియో నేను మీకు షేర్ చేసుకుంటున్నాను. ఇది కనుక ఫాలో అయితే ప్లీజ్ మీరు డే 1, డే 2, డే 3 మినిమం ఒక 5 మెంబర్స్ ఫాలో అయినా కూడా వాళ్ళ రిజల్ట్ ఏదైతే ఉందో అది ఎవ్రీడే, డే బై డే, ఎవ్రీడే నాకు కామెంట్ కనుక చేసినట్లయితే ఆ కామెంట్సే నాకు ఎంకరేజ్గా ఉంటాయి. అండ్ ఫర్దర్గా ఎవరైనా డైట్ అనేది ఫాలో అవ్వాలి అనుకుంటే వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే మనం కూడా ఇలాంటి వీడియోస్ చాలా చూసి ఏదైనా రిజల్ట్ ఉందా లేదా అని చెప్పేసి మనం యూస్ చేస్తాం కదండి. సో ఎవరైతే యూస్ చేయాలనుకున్న వాళ్ళకు కూడా అలాగే యూజ్ అవుతుంది. సో వీడియోలకు వెళ్ళిపోదామండి. డైట్ ప్లాన్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ నిద్ర లేచిన వెంటనే 2 గ్లాసుల గోరువెచ్చని నీళ్ళు తాగాలండి. 2 గ్లాసులు వామ్ వాటర్ తాగిన తర్వాత మీరు వాష్రూమ్ అనేది యూజ్ చేయాలి. తర్వాత వచ్చేసి మీరు వెంటనే వాకింగ్కి వెళ్ళాలండి. వాకింగ్ అనేది కనీసం 1 అవర్ అనేది స్పీడ్ వాక్ చేయాలండి. ఇంటి ముందో లేకపోతే టెర్రస్ పై చేస్తే మీకు ఎలాంటి యూజ్ ఉండదండి. మీరు స్పీడ్ వాక్ చేయాలి. ఆ వాక్ చేస్తే ఆ స్వెట్టింగ్, ఆ ఫీల్ అనేది మీరు తెలుసుకోవాలండి. అప్పుడు మాత్రమే అది స్పీడ్ వాక్ అనేది అవుతుంది. లేదు వాక్ చేయలేను అనుకున్న వాళ్ళు స్కిప్పింగ్ చేయండి 750. లేదు అనుకుంటే జంపింగ్ జాక్స్ ఉంటాయి కదా, అవి అట్లీస్ట్ 200 చేయండి. అది అయిపోయిన తర్వాత మార్నింగ్ డ్రింక్ ఉంటుందండి. అది ఏంటంటే అల్లం టీ ఎలా చేసుకోవాలంటే 1 గ్లాస్ వాటర్లో 1 ఇంచ్ అల్లం తురిమేసి అది బాగా మరిగించాలండి. 1 గ్లాస్ వచ్చి 1/2 గ్లాస్ అయ్యే వరకు మరిగించాలి. అయిపోయిన తర్వాత దాన్ని చల్లగా కొంచెం గోరువెచ్చని అయిన తర్వాత అందులో 1/2 లెమన్ నిమ్మరసం పిండుకొని తాగడమేనండి. అది అయిపోయిన తర్వాత మీరు బ్రేక్ఫాస్ట్ అనేది ప్లీజ్ 8:30, 9 లోపు ఫినిష్ అయ్యేలోపు చూడండి. బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మీకు ఇది స్మూతీ అండి. 1 యాపిల్, 1 కప్ పాలు, తర్వాత ముందు నైటే మీరు కుదిరితే ముందు నైటే చియా సీడ్స్ నానబెట్టుకోండి. లేదు కుదరలేదు అనుకుంటే పొద్దున్న వెంటనే, అంటే మనం స్మూతీ చేసి నిద్ర లెగుస్తాం కదా 2 అవర్స్ ముందే, నిద్ర లేచిన వెంటనే మనం 1 స్పూన్ చియా సీడ్స్ నానబెట్టుకోండి. ఆ నానబెట్టుకున్న చియా సీడ్స్ మీకు స్వీట్ కావాలి అనుకుంటే 1/2 స్పూన్ తేనె, అంతే అండి. మళ్ళీ చెప్తాను, 1 యాపిల్, 1 కప్పు పాలు, 1 కప్పు నానబెట్టుకున్న చియా సీడ్స్, హాఫ్ తేనె అండి. ఇవి అన్నీ మిక్స్ చేసుకొని తాగడం అండి. ఇది స్మూదీలా చేసుకొని తాగడం. ఇదే బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత మార్నింగ్ స్నాక్ అంటే మీరు 9 o'clockకి బ్రేక్ఫాస్ట్ చేస్తే 11 o'clockకి స్నాక్ ఉంటుంది. అది ఏంటి అంటే 1 ఆరెంజ్. ఇప్పుడు ఆరెంజెస్ అనేవి దొరుకుతున్నాయి బయట. సో 1 ఆరెంజ్, మీ దగ్గర గ్రీన్ టీ ఉంటే గ్రీన్ టీ తాగండి, లేకపోతే లేదు, స్కిప్ చేయొచ్చు, ప్రాబ్లం అయితే ఏమీ లేదు. ఖచ్చితంగా 1 ఆరెంజ్ అయితే తినాల్సిందే అండి. ఇన్ కేస్ మీ దగ్గర ఆరెంజ్ కనుక అవైలబుల్గా లేకపోయినట్లయితే అట్లీస్ట్ 1 జామకాయ అయినా తినండి. నెక్స్ట్ లంచ్ అండి. లంచ్లోకి వచ్చేసి మేము రైస్ తినకుండా ఉండలేము అనుకున్నట్లయితే ఎగ్జాక్ట్గా 1 కప్ రైస్ తీసుకోవాలి. అంతకుమించి ఎక్కువ తీసుకోవద్దండి. 1 కప్ రైస్. మీకు కర్రీ ఎక్కువగా తీసుకోండి. ఈ కర్రీలో మీకు పొటాటో ఉంటే పొటాటో అనేది స్కిప్ చేసేయండి. అసలు పొటాటో అనేది యూజ్ చేయొద్దు.
పొటాటో అనేది స్కిప్ చేసేయండి. మీకు ఇంకా ఏదైనా ఇంట్లో ఆల్రెడీ కర్రీస్ వేరే వాళ్ళకి వండుతారు కదా, ఆ కర్రీస్తో 1 కప్ రైస్ తీసుకోవాలి. దాని తర్వాత సలాడ్ అండి. సలాడ్లో ఏం లేదండి, ఒక కీర, ఒక క్యారెట్ ఖచ్చితంగా తినాలండి. ఖచ్చితంగా ఇది తీసుకోవాలి. సాలెడ్ అనేది కన్ఫామ్. లేదు రైస్ తినము అంటే 2 రోటీస్ అనేవి తీసుకోండి విత్ కర్రీ. ఎంతైతే మీరు రైస్లో కర్రీ తీసుకుంటారో అంత క్వాంటిటీ కర్రీలో పొటాటో వేస్తే వద్దండి. మీరు లేదు అంటే ఆకుకూరలు తింటాను అంటే ఆకుకూరలకు ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇవ్వండి. దాని తర్వాత ఈవినింగ్ స్నాక్ అండి. ఇప్పుడు లంచ్ మీరు 1 o'clock అలా చేసినట్లయితే అగైన్ 4 o'clockకి స్నాక్ ఉంటుంది. స్నాక్లో మీరు బ్లాక్ టీ తీసుకోండి. బ్లాక్ టీ అంటే ఏమీ లేదండి, మీకు ఒక పౌచ్ నెస్కేఫ్ పౌచ్ ఉంటుంది కదా, కాఫీ పొడి పౌచ్, ఆ హాట్ వాటర్లో కాఫీ పొడి పౌచ్ వేసేసి హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసేసి తాగేయండి. అదే బ్లాక్ కాఫీ తీసుకోండి. దాంతో పాటుగా మీరు ఇంట్లో మీకు శనగలు ఉంటాయి కదా, నానబెట్టుకుని శనగలైనా తినండి, నానబెట్టిన బాయిల్ చేసిన శనగలు, లేదా వేరుశనగ గుళ్ళు ఉంటాయి కదండి, పల్లీలు కూడా మీరు ఫ్రై చేయొద్దు, అలాగే డైరెక్ట్గా కూడా తినొద్దండి. అది బాయిల్ చేసుకొని తినండి. అది కూడా ఎక్కువ కాదండి, మన చేతిలో గుప్పెడు ఉంటాయి కదా, ఒక గుప్పెడు తినండి అంతే. మళ్ళీ నైట్ వచ్చేసి మీకు డిన్నర్ అనేది మీకు పాలకూర సూప్ అండి. అయితే పాలక్ సూప్ తీసుకోండి, లేకపోతే రాజ్మా ఉంటుంది కదా, రాజ్మాతో సాలడ్ చేసుకోండి. ఆల్రెడీ ఉడకబెట్టిన రాజ్మాని నానబెట్టిన రాజ్మాని బాయిల్ చేసేసి అందులో టమాటా, కీర, ఆనియన్, కుదిరితే ఒక 50 grams పన్నీర్ వేసుకొని అలాగా సలాడ్ లాగా చేసుకొని తినండి. అంతే అండి. మళ్ళీ నైట్ వచ్చేసి ఇప్పుడు ఆల్రెడీ ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది కాబట్టి నైట్ టైం అనేది ఏమీ అవసరం లేదండి. నైట్ టైం డ్రింక్ అనేది ఏం లేదు, ఎందుకంటే ఆల్రెడీ మార్నింగ్ మీరు అల్లం టీ తాగారు కాబట్టి నైట్ డ్రింక్ అయితే ఏమీ అవసరం లేదు. మీకు కావాలి అనుకుంటే హాట్ వాటర్ అనేది తాగి పడుకోండి. మీరు డిన్నర్ అనేది పడుకునే 2 hours ముందే డిన్నర్ కంప్లీట్ చేసి పడుకోవాలండి. ఈ డైట్లో ఏంటంటే మెయిన్గా టీ, కాఫీ అనేది ఉండదు, షుగర్ ఉండదు, అండ్ ఆయిల్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. సో ప్లీజ్ నేనేమంటున్నానంటే ఖచ్చితంగా వాకింగ్ అనేది మ్యాండేటరీ అండి. ఇన్ కేస్ మీకు మార్నింగ్ కుదరకపోతే ఈవినింగ్ గ్రీన్ టీ తాగుతారు కదా 4 o'clockకి, బ్లాక్ టీ తాగిన తర్వాత అయినా సరే మీరు ఎక్సర్సైజ్ కానీ, అది జంపింగ్ జాక్స్ కానీ, లేకపోతే స్కిప్పింగ్ కానీ, లేదా స్పీడ్ వాక్ కానీ చేయండి. ఖచ్చితంగా రిజల్ట్స్ అనేవి ఉంటాయి. మీరు కన్ఫామ్గా 3 to 4 kgs అనేవి తగ్గుతారండి. మీరు ఎవ్రీడే వెయిట్ చెక్ చేసుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఏమీ లేదు. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.